ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిజంగా ప్రతిదినము దేవుడి వాక్యాన్ని వీక్షిస్తూ ఈ టీవీలో మరి అనేకులు ఫోన్ చేస్తూ నిజంగా సంతోషిస్తూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం అడుగులు పెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ ప్రియ బిడ్డలందరితో కూడా నీవే ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ దినమున మీరు మాట్లాడమని, నీ అభిషేకాన్ని మా మధ్య కుమ్మరించమని, నీ దాసుని సిలువ చాటును మరుగుపరచమని, నీ నోటి బూరగా నాయన అయ్యా నీ దాసుని వాడుకొని ప్రతి మాట ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి అయ్యా వారికి దీవెన తీసుకొచ్చినట్లుగా, వారి మెలకువ తీసుకొచ్చినట్లుగా, వారిని బలపరిచినట్లుగా, వారి జ్ఞానం పొందుకున్నట్లుగా, వారు నీతో నడిచినట్లుగా బలమైన పరిశుద్ధాత్మ కార్యములు జరిపించమని ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు శుభములు చెల్లిస్తూ నీ కృప మా అందరితో కూడా ఉంచి నీవే మహిమ పొందమని యేసు నామములో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఒక వ్యక్తి తన పాప శాప బంధకాల నుంచి విడుదల పొందిన తర్వాత ఒక మంచి వ్యక్తిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానంలో ఆ వ్యక్తి జీవితంలో ప్రతి దినము కూడా ప్రియమైన బిడ్డలారా తన్ను తాను పరీక్షించుకుంటాడండి. ఏ విధంగా పరీక్షించుకుంటాడు దేవుడి వాక్యంలో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డల విషయంలో, రక్షించబడిన వారి విషయం గురించి మరి పౌలు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా చూడండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే దేవునిలో అంచెలంచెలుగా దీవించబడుతున్నటువంటి మనము, దేవునికి సాక్షిగా ఉన్నటువంటి మనము, లేనివి ఉన్నట్లుగా నమ్మి దేవుని సన్నిధిలో దేవునితో నడుస్తూ గొప్పవి శ్రేష్టమైనవి బలమైనవి ఊహకు అందినటువంటి కార్యాలు దేవుని చేత మనం పొందుకుంటూ, ఘనత పొందుకుంటూ, ఖ్యాతి పొందుకుంటూ, హెచ్చింపు పొందుకుంటూ, ఒక మంచి దీవెనలు మంచి పేరు పొందుకుంటూ మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ వ్యక్తిలో హెచ్చింపును, ఘనతను, ఖ్యాతిని, దీవెనను, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. ఒక వ్యక్తి జీవితంలో ప్రియమైన బిడ్డలారా విశ్వాసము అనేది లేనట్లయితే, లేదా విశ్వాసము అనేది కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము ప్రియమైన బిడ్డలారా అతి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందండి. అందుకే క్రైస్తవ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం ఉన్న వ్యక్తిని ఏమాత్రం కూడా లోకములో లోక సంబంధమైన వాటి వైపు చూడరండి. విశ్వాసం ఉన్న వాళ్ళు వారి జీవితంలో ఏది కొదవగా ఉన్నా, ఏది కొరతగా ఉన్నా వాటన్నిటి విషయంలో దేవుని వైపు విశ్వాసము అనేటువంటి ఒక ప్రత్యక్షతను కలిగిన వారై ఆ విశ్వాసముతో వారందరూ కూడా వాటిని పొందుకుంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంట, విశ్వాసము లేని వారై అని రాయబడింది. చూడండి, ఈ మాట చూడండి, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే క్రైస్తవ జీవితంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి దేవుని దీవెనలన్నీ పొందుకోవాలి అంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఆ విశ్వాసము లేకపోతే బైబిల్ చెప్తుంది దుష్ట హృదయము కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దుష్ట హృదయం ఎవరి యందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాట మనం గమనించినట్లయితే దుష్ట హృదయం ఉందేమో అని ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి విశ్వాసం లేకుండా ఉండడం,
రెండోది, ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే దుష్ట హృదయం ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే వ్యక్తిగత జీవితంలో పొందుకునేటువంటి దీవెనలు చాలా ఉన్నాయి. అయితే విశ్వాసం ద్వారా వాటన్నిటి కూడా మనం పొందుకుంటాము. అయితే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసము లేకపోతే మనము దుష్ట హృదయం కలిగేటువంటి వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, మన భవిష్యత్ అంతా కూడా మన మీదనే ఆధారపడింది. మనము దేవుని మీద ఆధారపడిన వారిగా ఉన్నట్లయితే మన ఆత్మీయ హృదయంలో ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుందంటే, మన జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసంతో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు వారి విశ్వాసంతో నింపబడిన వారండి. నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు విశ్వాసంతో నింపబడిన వారు. నిజమైన మంచి మనస్సాక్షి లేనట్లయితే దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసము కోల్పోయిన వారిగా ఉంటాము. విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే దుష్ట హృదయము కలిగిన వారిగా ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ప్రతిరోజు జీవము గల దేవునితో మనము చక్కగా నడుస్తున్నామా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా లేదా? రెండోది, మనలో విశ్వాసము ఏ స్థానంలో ఉంది? నీ జీవితంలో వేటిని నువ్వు పొందుకోవాలో వాటన్ని విషయంలో నువ్వు పొందుకోవాలంటే మన పరలోకపు తండ్రి యొక్క పరలోకపు ద్వారములు తెరవబడాలి అంటే నీ అంతరంగంలో విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తమును ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని రూఢిపరిచే దేవుడని నువ్వు నమ్మినట్లయితే, ఆ నమ్మి అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితం యేసుక్రీస్తు నువ్వు జీవిస్తూ ముందుకు అడుగులు వేసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితంలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి. ఆ విధంగా కరెక్ట్గా నువ్వు ఉన్నావో లేదో నిన్ను నీవు ప్రతి దినము తరికించి చూసుకోవాలి. అందుకే హెబ్రీ 3:12 చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమని చూడండి మాట, ఎవని యందును ఒకవేళ, చూడండి, దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉందినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి దినము కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? మన సాక్ష్యం గొప్పగా ఉండాలి, మన జీవితం గొప్పగా ఉండాలి, దేవుని దగ్గర నుంచి అనేకమైన దీవెనలు మనం పొందుకోవాలి. కాబట్టి విశ్వాసంతో నింపబడి ఉండాలి. ఈ లోక సంబంధమైన దృష్టి హృదయం లేని వారిగా మనము లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టి ప్రతి దినము క్రీస్తులో సిలువ వేయబడిన వారిగా, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారిగా, క్రీస్తు కొరకు జీవించే వారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మంచి మనస్సాక్షి కలిగిన వారిగా మనము జీవించినట్లయితే దేవుడి చిత్తం మన జీవితంలో జరుగుతుందని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాటను కూడా మనం చూసుకుని ముందుకు అడుగులేద్దాం. హెబ్రీ 10:39 ఏం చెప్తుందో చూద్దాం. ఈ మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10:39, అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము. చూడండి, ఈ మాట రక్షించబడిన తర్వాత దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మంచి మనస్సాక్షి కలిగిన వారు వెను తిరిగిన వారు కాదంట. అంటే తిరిగి బైబిల్ చెప్తుంది, నాగటి మీద చేపెట్టి ఎన్నికలు చూచిన వాడు నా వాడు కాదు. కాబట్టి అది సేవకులకు వర్తిస్తుంది, విశ్వాసులకు కూడా. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఈ వచనం చూడండి, అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము అంటే దేవుడి కృపను బట్టి రక్షించబడ్డాం, మారుమనసు పొందుకున్నాం, పాప క్షమాపణ పొందుకున్నాం, జీవ గ్రంథంలో పేరు దేవుడు కృపను బట్టి మన పేరు అందులో వ్రాయబడింది. ఇక బ్రతికే ప్రతి బ్రతుకు కూడా, ప్రతి దీవెన కూడా, ప్రతి జీవితం అంటే ఇంకా ప్రతి అడుగులు కూడా అంగ చెప్పాలి అంటే లైఫ్ లాంగ్ ను జీవించే జీవితము అద్భుతమైన దీవెన, కృప, దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు, పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు. ఈ లోక సంబంధమైన వాటిని నుంచి బయటికి వచ్చి క్రీస్తు కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీ హృదయము, నీ ప్రాణము చెప్పాలి అంటే యేసులో దేవుడు దాచిపెట్టాడనే సత్యం తెలుసుకున్నావు. నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తి అని తెలుసుకున్నావు. ఈ లోకములో ఇష్టానుసారంగా జీవిస్తే శిక్ష వస్తుందని తెలుసుకున్నావు. అందుకే దేవుడి మహా గొప్ప కృపను బట్టి నువ్వు రాజులైన యాజక సైన్య సమూహ పరిశుద్ధమైన జనము అని పేరు తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు దొరికిలారా, రక్షించబడిన తర్వాత అంట వెనుదిరుగు వారము కాదు అని బైబిల్ చెప్తుందండి. చూడండి మాట,
అయితే మనము నశించుటకు వెనుదిరుగు వారము కాము. నశించుటకు వెనుదిరుగు వారం అంటే విశ్వాసాన్ని కోల్పోయినా, మంచి మనస్సాక్షిని కోల్పోయినా ఈ లోకములో నశించిపోతాము. కాబట్టి ఆత్మీయంగా మంచి మనస్సాక్షి కలిగిన వారు వారి జీవితంలో ఏ మాత్రాన్ని కూడా ప్రభువుని విడిచిపెట్టేటువంటి వ్యక్తులుగా వారు ఉండరు. ఒకవేళ విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటి వైపు జీవించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది వారి లోక సంబంధమైన వ్యక్తులు లోక సంబంధమైన క్రియలతో నింపబడి ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటారు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. కానీ దేవుని నమ్ముకుని మంచి మనస్సాక్షి కలిగిన వారు ఈ లోకంలో ఎన్ని భయంకరమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, వేదనలు, శోధనలు వెంటాడినప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, అయితే మనము నశించుటకు వెనుదిరుగు వారము కాదు. అంటే దేవుని విడిచిపెట్టి వెనుదిరిగేటువంటి వారం కాకుండా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళెవరంట? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులు. వారి జీవితంలో ప్రభువుని విడిచిపెట్టరంట. ప్రియమైన బిడ్డలారా, చూడండి మాట, వెనుతీయు వారము కాము కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాము. చెప్పులు కొట్టి దేవుని గర్పడతామా? నిజమైన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులు దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ అంట, దేవుని ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాము. ఆత్మ అంట రక్షించబడాలని ప్రభువులో మనం ఎట్లున్నామంట? విశ్వాసము కలిగిన వారమే ఉంటారు. మంచి మనస్సాక్షి కలిగిన వారు విశ్వాస సంబంధులు. మంచి మనస్సాక్షి కలిగిన వారు వారి ఆత్మ గురించి ఎంతో ఆలోచన చేస్తారు. మాట మార్చి చెప్పమంటే పరలోకంలో నేను ఉండబోతున్నాననే నమ్మకంతో జీవిస్తారు. నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తారని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. అంతేకాదు ఈరోజు వర్తమానం నువ్వు వింటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, నేను నీవే పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను, దేవుని వాక్యం వింటున్న తర్వాత నువ్వే పరీక్షించుకోవాలి. ఈ లోకములో బ్రతికినంత కాలము నేను దేవునితో నడవాలి అనేటువంటి పరీక్షించుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టరంట. తన ఆత్మను నిజంగా ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా నడిపి నరకానికి తీసుకెళ్ళరంట. పరలోకములో ఉండాలి నా ఆత్మ, నేను పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవించుటకు వారు లోబడేటువంటి వ్యక్తులంట. ప్రియమైన ఈ యొక్క సత్యము చాలా మందికి తెలియకుండా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇప్పుడు ఈ రోజుకి జరిగిపోయింది కదా అని నానా విధమైన పరిస్థితులు కూడా వెళ్ళిపోతుంటారండి. కాబట్టి అది అద్భుతమైన మంచి జీవితం కాదు. పిలువబడిన తర్వాత ఒక మంచి పేరు అంటే దినదినము నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తూ దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైనవి వదులుకున్నప్పుడే దినదినము నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆలోచన, నీ క్రియలను చూచి దినదినము నువ్వు క్రీస్తు నడుస్తుంటే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు పేరు, ఖ్యాతి వస్తుంది. అంత ఈజీగా గొప్ప పేరు రాదు ప్రియమైన బిడ్డలారా. నువ్వు సమర్పించబడి, నీవు దేవునికి అప్పగించబడి నిన్ను నువ్వు కాపాడుకోవటకు ప్రతి దినము కూడా నిజమైన మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా, నీ ఆత్మను నీవే కాపాడుకునే వ్యక్తిగా, ఈ లోకములో చెడిపోకుండా విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో ఆ జీవితము ఒక ప్రత్యేకమైన జీవితము. అది నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న గొప్ప గిఫ్ట్. అది నీ వ్యక్తిగత జీవితం. కాబట్టి నీ వ్యక్తిగత జీవితాన్ని నీవే పరీక్షించుకోవాలి, నీవే పరిశోధించుకోవాలి. శ్రేష్టమైన వాటిని తెలుసుకున్న తర్వాత వాటిని గట్టిగా పట్టుకొని ఈ లోకములో వేటినైనా విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, మామూలు మాట కాదు. దేవుని కృప ప్రత్యక్షమైంది. రక్షించబడ్డావు. నీ వంశంలో, నీ ఇంట్లో, నీ కులములో, మాట మార్చబోతే నీ ఊరిలో, నీ మండలంలో నీకు మాత్రమే ధన్యత దొరికింది. ఆ ధన్యత దొరికిన తర్వాత దాన్ని నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకునే వ్యక్తిగా ఉంటూ దాని కొరకు వేచినను నువ్వు వ్యర్థపరుచుకున్నట్లయితే రియల్లీ గ్రేట్ అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అయితే నీ కొరకు కలువరి సిలువలో బలియాగముగా మార్చబడ్డ ప్రభువును నువ్వు ప్రతి దినము చూస్తావు. ప్రతి దినము ఆయన అడుగు జాడలు నడిచేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమెను చెప్దామా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు దేవుడి వాక్యము విన్న తర్వాత, ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎన్నో మార్లు, అనేక మార్లు ప్రభు నీతో మాట్లాడి ఉంటాడు. కానీ నీ పద్ధతి మార్చుకోలేకుండా ఉంటే, నీ ప్రవర్తన మార్చుకోలేకుంటే ప్రభు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు మార్చబడ్డం దేవుని చిత్తం. చూడండి, దేవుని స్వరము విన్న తర్వాత అంట, దేవుని చిత్తములో ఎవరున్నారు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. చూడండి, రెండో మాట, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో లోతుగా మన హృదయంలో చేర్చుకుంటే మనసులో వణుకు పుడుతుంది. ప్రియమైన బిడ్డలారా, రక్షించబడి మంచి మనస్సాక్షి కలిగినప్పుడు అంచెలంచెలుగా నేను దేవునితో జీవించబడాలి, నా మాట నా ప్రవర్తన యేసుని వెంబడించే విధంగా ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అంతకంతకు ఓ బలమైన రీతిలో ఆ వ్యక్తిని నిలబెడుతూ ఉంటాడండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడని రాయబడిందండి. నిజముగా ఆ వ్యక్తులు ఏవైతే దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా పొందుకుంటారు. ఎందుకంటే వారిలో విశ్వాసం ఉంది, వారిలో దేవుడి వాక్యాన్ని విన్న తర్వాత మోసం చేసే వ్యక్తులుగా లేరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని నువ్వు గన విడిచిపెట్టినట్లయితే, దేవుడి వాక్యాన్ని విడిచిపెడితే దేవునికి ఏమి ఇబ్బంది కాదు, కానీ నీకు ఇబ్బంది. ప్రియమైన బిడ్డలారా, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? తన స్వరం అంట తన గొర్రెలు వింటాయంట. విన్న తర్వాత తన గొర్రెలు ఆయన్ను వెంబడించేటువంటి విధంగా ఉంటాయంట. ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటిగా మనం పరిగెడుతున్నామంటే ఆయన స్వరం విని మనము కరెక్ట్ అయిన రీతిగా లేమండి. అయితే ఆయన స్వరం వినేది ఎవరు అని దేవునికి తెలుసు, ఎవరైతే వింటున్నారు అనేది దేవునికి తెలుసు, రెండోది ఎవరు వెంబడిస్తున్నారు అనేది కూడా దేవునికి తెలుసు అండి. అంటే దేవుడి వాక్యం వింటున్నావని దేవునికి తెలుసు, రెండోది నీలో దేవుడి వాక్యం ఎంత ఉందని దేవునికి తెలుసు, రెండోది వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది కూడా దేవునికి తెలుసు, మూడోది నువ్వు దేవుని సంబంధివా కాదా అనేది కూడా దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రపంచమందంతటా కూడా అంట దేవుని శక్తి తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు ప్రపంచమందంతటా దేవుని శక్తి సంచారం చేస్తూ ఉందంట. తన స్వరము తన గొర్రెలు విన్న తర్వాత ఆయన వెంబడించడం మొదలుపెట్టినప్పుడు ఆయనంట ఆ గొర్రెలను ఎరిగినటువంటి దేవుడని రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు యొక్క మాట విని ఆయన మార్గములో మనం అడుగులు వేసినట్లయితే ఆయన బిడలుగా మనం ఉంటామని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. మంచి మనస్సాక్షి కలిగిన వారు ఆయనను విడిచిపెట్టేటువంటి పరిస్థితి అనేది భూమి మీద ఎంత మాత్రం కూడా జరగదండి. ఈ భయంకరమైన రాకడ దినములలో బైబిల్ చెప్తుంది, విశ్వాసం కనుగొనడమే కష్టమని రాయబడిందండి. నీ వ్యక్తిగత హృదయానికి సంబంధించిన మాట, జీవితానికి సంబంధించిన మాట. కొన్ని కావాలి అంటే లోకములో కొన్ని వదులుకోవాలండి. ఒక మంచి జీవితం జీవించాలి, దేవుని చే బల నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలి. అంతేకాదు భూమి మీద ఒక అద్భుతమైన లైఫ్, అందరిలాంటి జీవితం కాదు అని మంచి జీవితం జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం విన్నాక దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు సిద్ధమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళే అంట దేవుని జనాంగము, వారే అంట దేవుని జనాంగమని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట చూడండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎన్నుదిరగవు గాని వెంబడిస్తాయి. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి కూడా చదువుకుందాం. 28, 29 కూడా మనం చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే ప్రభువుని వెంబడిస్తావు, ఎంత మాత్రం కూడా విడిచిపెట్టవు. అయితే నువ్వు వెంబడిస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. కొంతమంది మనుషులు చూస్తున్నప్పుడు వెంబడించినట్లుగా ఉంటారు.
ఆ మనుషులు చూడనప్పుడు వారి కథ వేరుగా ఉంటుంది. అది నాకు సంబంధం లేనిది. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వే పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నువ్వు వెంబడించడం అనేది రాత్రింబగళ్ళు ప్రభు వైపు చూస్తూ ఆయన మార్గంలో అడుగుజాడల్లో ఆజ్ఞానుసారంగా జీవించడమే. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని వెంబడించడం జరిగితే ఏం జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ కూడా నశించవంట. చెప్పులు కొట్టి దేవుని కనబడతామా? మంచి మనస్సాక్షి కలిగిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. వారి పేరు కొట్టివేయబడదు. వారి పరలోక సంబంధమైన వ్యక్తులుగా ఉంటారు. ఈ భూమి మీద ఒక మంచి జీవితాన్ని పొందుకుంటారండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం. ఈరోజు అనేక మంది జీవితాలు చిన్న భిన్నంగా ఎందుకు మార్చబడిపోతున్నాయంటే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే మనము పాపం చేసిన వారిగా ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆజ్ఞను విడిచిపెట్టగా ఆయన ఆజ్ఞానుసారంగా మనం బ్రతికినట్లయితే, నడిచినట్లయితే, జీవించినట్లయితే దేవుడితో కూడా నడిచిన వారిగా ఉంటాము. దేవుడి చిత్తము చేసిన వారిగా ఉంటాము. దేవుడి మాట విన్న వారిగా ఉంటాము. పరలోక సంబంధమైన వ్యక్తులుగా మనం ఉంటాము. నిత్య జీవం కలిగిన వారిగా మనం ఉంటాము. రెండోది, మనము నశించటి వారిగా ఉండము అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, రండి చూద్దాం. అలాగనే ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరించడు. అబ్బబ్బా, చప్పట్లు కొట్టి దేవుని కనబడతామా? ఎంత అద్భుతమైన మాట అండి! ఎంత అద్భుతమైన మాట! ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి దేవుడి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే, వాక్యము నీలో ఉన్నట్లయితే, వాక్యానుసారంగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే, దేవుడి వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి అంట ఎవరి చేతిలో అంటే దేవుడి చేతిలో ఉన్నాడంట. ఆ వ్యక్తిని బైబిల్ చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తిని నా చేతిలో నుండి చేతిలో నుండి అపహరించాడు. ఎవడు కూడా దొంగలించాడంట. ఎవడు కూడా అంటే అపవాది అనేకుల్ని ఏం చేస్తుందంటే మోసపరుస్తుంది. అయితే నువ్వు దేవుని చేతిలో ఉండే వ్యక్తిగా ఉండాలి అంటే మంచి మనస్సాక్షి కలిగి వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలండి. అందుకే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాయంట. ఆ వ్యక్తి జీవితంలో నిజముగా ఎవరు కూడా ఆ వ్యక్తిని నాశనం చేయలేరంట. ఆ వ్యక్తి ఎవరు కూడా అపహరించలేరంట. సాతాను కూడా వచ్చి నిన్ను ఏమి కూడా చేయలేదు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్న వాక్యం విని విశ్వసించి నమ్మి వాటి చొప్పున నేను జీవిస్తానంటే అవి సత్య మార్గాలు, జీవ మార్గాలు, నీతి మార్గాలు, యథార్థవంతమైన మార్గాలు, పరిశుద్ధమైన మార్గాలు, దైవ మార్గాలు నువ్వు పాటించడం మొదలు పెడితే అపవాది తలగొట్టుకొని వాడిని నిన్ను ఏమి చేయలేడు. నీ ఘనతను, ఖ్యాతిని, పేరును, ఉన్నతమైన స్థితిని ప్రభు ఇస్తాడండి. ఆ ప్రభు మార్గమే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేది. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. ఆమె చెప్దామా? దేవుడంట పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా యేసు చేతులకి ఇచ్చినాడంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆ తండ్రి ద్వారా యేసు ప్రభు కృపను బట్టి మనందరం రక్షించబడ్డాం. మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఎవడు కూడా మనల్ని అపహరించలేడంట. ఆమెన్. అంటే మంచి మనస్సాక్షి కలిగి వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడితే ఎంతో మంది నిజంగా జీవించిన వాళ్ళు మాత్రం దేవుని చేతిలో ఉంటారు. జీవించిన వారి జీవితాలు ఎట్లుంటాయంటే దేవుని చేతిలో ఉండవు అంట. అది ఇంకెవరి చేతిలో ఉంటాయో ఇక మనం పరీక్షించుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నిన్ను పరీక్షించుకోవాలా. నీ జీవితంలో, నీ ఆయాములో నిందారహితుడిగా నువ్వు జీవించాలి అంటే, ధైర్యవంతుడిగా జీవించాలంటే, ప్రభుతో నువ్వు నడవాలి అంటే మంచి మనస్సాక్షి కలిగి వారి వైపు వీరి వైపు చూడకుండా దేవునితో నేను మంచి జీవితం జీవిస్తున్నానా లేదా అని పరీక్షించుకొని నువ్వు అడుగులు వేసినట్లయితే నీ సాక్ష్యం ద్వారా, నీకుండే విశ్వాసం ద్వారా, నీకుండే నమ్మకం ద్వారా, నీకున్న పరిశుద్ధత ద్వారా, నీకున్న నీతి ద్వారా, నీకున్న ధైర్యం ద్వారా, ఇక చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడి కృపతో నింపబడ్డావు కాబట్టి వాక్యానికి విధేయత చూపించి తీర్మానం తీసుకొని భూమి మీద రారాజు లాంటి లైఫ్ జీవిస్తున్నావు. ఈ లైఫ్ అందరికీ ఉండదు. కృప వచ్చిన తర్వాత కృపను ఉపయోగించుకొని కృప కింద ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రత్యేకించబడిన కృప వ్యర్థము చేసుకొని వ్యక్తిగా నువ్వు ఉంటావు. రెండోది, కృప వెంబడి కృప పొందుకోబోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందుకంటే నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని వైపు త్రిప్పబోతున్నారు. ఆమెను చెప్దామా? మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తితో ఎవరున్నా కూడా ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి అనేకులు కూడా మార్చబడతారు. అది దైవ శక్తి అయి ఉంది. ప్రియమైన బిడ్డలారా,
ఆమెన్ చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, నమ్మకమైన మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షి అబద్ధములకు ప్రియుడు. ఈ మాట చూడండి. నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడరంట. నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఈరోజు అనేక మంది జీవితాలు కూలిపోయేదానికి కారణం ఏంటి అంటే అబద్ధాలు 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 అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలండి. బైబిల్ చెప్తుంది సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సత్యం ఏంటో తెలిసి సత్యాన్ని అసత్యముగా చేస్తూ, అది నీ భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, పిల్లల్ని మోసం చేయొచ్చు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఉద్యోగం కాడ మోసం చేయొచ్చు, స్కూల్లో మోసం చేయొచ్చు. నువ్వు ఎక్కడెక్కడో ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నావు అంటే నీవు ప్రియమైన బిడ్డలారా దేవుని సంబంధి కాదు, దేవునికి నమ్మకమైన వ్యక్తి కాదు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైనా కూడా గమనించండి, దేవుని సంబంధి అబద్ధాలతో తన జీవితాన్ని కట్టుకోడండి. సత్యం. అందుకే బైబిల్ చెప్తాది, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలండి. నా జీవితంలో కూడా నేను నేర్చుకుంది దేవుని సన్నిధిలో ఒక్కటేనండి. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే నేను ఎప్పుడు కూడా ఆలోచించను. ఒకవేళ నా దగ్గరకు వచ్చి నీ ఆలోచన ఇది, నీ తలంపు ఇదంటే నేను ఒప్పుకోను. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు తెలుసా? నా హృదయములో ఉండేది నేనే చెప్తాను, అప్పుడు నాకు తృప్తి. ఒకవేళ నేను కరెక్ట్ లేదని చెప్తాను, కరెక్ట్ ఉంది అంటే కరెక్ట్ అని చెప్తాను. అప్పుడే నా మనస్సాక్షి నాకు సంతోషంగా ఉంటుంది, నా మీద నాకు ధైర్యం ఉంటుంది అని చెప్తానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావా నిజం ఆడుతున్నావా అనేది నీకు చాలా ప్రాముఖ్యంగా నీకే తెలుసండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధాలతో కోట కట్టడం అనేది అసంభవం. ప్రియమైన బిడ్డలారా, అది సాతాను మాటలు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన విన్న తర్వాత ఎవరిలో అయినా కూడా మంచి మనస్సాక్షి లేకుండా ఉన్నట్లయితే, ప్రభా నాకు ఒక మంచి మనస్సాక్షి ప్రభా అని అడుగుదాం. రెండోది, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఈరోజు మనం తెలుసుకున్నాం. అట్టి జీవితం నాకు కూడా ఈ ప్రభా. ఒకవేళ మంచి మనస్సాక్షి ఉండి కూడా నువ్వు దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే దేవుని సన్నిధిలో సరిచేయబడాలి. నీ బలిపీఠాన్ని తిరిగి మళ్ళీ కట్టుకునేదానికి దేవుని బిడ్డ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించు అనే మాటల మీద నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవడం అది దీవెనకరం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చావు. ఎంతో మందిని పిలుచుకున్నావు, ఎంతో మందిని ఏర్పరచుకున్నావు, ఎంతో మంది పట్ల నీ ఎన్నో ఆశలు, ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నావు. తండ్రి, నీ ఆలోచన ఏంటి అంటే ప్రభా, ఒక వ్యక్తి పట్ల, ఒక రక్షించబడిన వ్యక్తి పట్ల ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంతకు మించిన ఆలోచనలు కలిగి ఉన్నావు ప్రభా. ఈరోజు నీ ప్రియ బిడ్డలతో తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎంతమంది వాక్యం విన్నారో చూచావయ్యా, వారి ఆలోచనలు ఏంటో చూచావయ్యా, వారి మార్గములేంటో చూచావయ్యా, వారి హృదయంలో ఏముందో చూచావయ్యా. ప్రభువా, నీ హస్తము చాపి రాజా, ఇదిగో నాయన, ఇదిగో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా వారిని మార్చునాయన, నీకు ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తులుగా వారిని మార్చునాయన. అయ్యా, నీవే వారిలో నివాసము చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నీ ద్వారా బలమైన కార్యములు నాయనా నీ బిడ్డల జీవితంలో జరిపించండి నాయన. వారి పూర్వీకులు పెద్దలు దేవునితో నడవలేదేమో ప్రభువా, ఈ తరములో నాయన నీ బిడ్డలు వాక్యం విన్న తర్వాత వారిని వారు దేవుడికి ప్రతిష్ఠించుకొని రాజా, నీతో నడిచే గొప్ప కృప, గొప్ప ధన్యత ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఓ బలమైన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. తండ్రి, నీ బిడ్డలకి ఇచ్చిన కృప పోగొట్టుకోకుండా కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. తండ్రి, ఒక గొప్ప ధన్యకరమైన జీవితం తండ్రి ప్రతి బిడ్డకు కూడా దయచేయండి నాయన. నీ గొప్ప మేళ్లతో నింపమని ప్రార్థన చేస్తున్నా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ కూడా బాగు చేయండి నాయన. అప్పులను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా. అద్భుతములను జరిపించమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసాన్ని తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, బిడ్డల కుటుంబాల్లో ఉన్న కొదవలను తీర్చమని ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు నూతన ఉద్యోగాలకు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నా రాజా. తండ్రి, ఎవరెవరికైతే వివాహం కాలేదో దైవ చిత్తానుసారంగా రాజా వారి వివాహములకు ద్వారములన్నీ తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ముయ్యబడ్డ గర్భం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, కుటుంబంలో ఉన్నటువంటి
కొదవలు కొరతలన్నీ కూడా తీర్చండి. ప్రతి రోగములను తొలగించండి నాయన. తండ్రి, ఏ ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో వారి స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, నీ కృపా కనికరపు దీవెన మేళ్లతో నాయన ప్రతి బిడ్డ కన్నీటిని తుడచండి రాజా. ఎంతో మంది కుటుంబము కలహాలతో తండ్రి డిస్టర్బ్ అవుతున్నారు ప్రభా. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ యేసు నామములో కొట్టివేస్తున్నా. భార్య భర్తల మధ్య ఐక్యతను యేసు నామములో ప్రకటిస్తున్నా ప్రభా. సమాధానమును ప్రకటిస్తున్నా తండ్రి. అయ్యా, ఈ వర్తమానం విన్న కుటుంబాల చుట్టూని అగ్ని కంచు ఉంచమని ప్రార్థన చేస్తున్నా. కళల ద్వారా మాట్లాడమని, దర్శనముల ద్వారా మాట్లాడమని తండ్రి, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీ యొక్క అమూల్యమైన రక్తమునైనా ప్రతి బిడ్డ మీదకి తీసుకొస్తున్నా, వారి కుటుంబాలకి తీసుకొస్తున్నా తండ్రి. అయ్యా, ఈ వర్తమానం మించున్నప్పుడు వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి యొక్క ఆశలు ఏవైతే కొదవగా ఉన్నాయో నాయన, అయ్యా వారు ఎదురు చూస్తుండగా తండ్రి రెండంతల దీవెనలతో వారు పొందుకుందురుగా. కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్.